రేవంత్, హరీష్ ఒకే ఫ్లైట్‌లో ఎక్కడికెళ్లారు? ఇది నిజమా? నమ్మొచ్చా? నేను లేను కదా ఆ ఫ్లైట్‌లో. కాదు నేను అసలు లేనప్పుడు నాకెలా తెలుసు? ఆవిడ అనడం చాలా సో, ఆశ్చర్యకరంగా ఉంది. అది సాధ్యమా? రేవంత్, హరీష్ ఒకే ఫ్లైట్‌లో వెళ్తే వెళ్ళొచ్చు. కానీ హ్మ్. ఫ్లైట్‌లో వెళ్ళడం అనేది ఇన్‌కాన్సిక్వెన్షియల్. హ్మ్. ఫ్లైట్‌లో వెళ్ళకపోతే రేవంత్, హరీష్‌రావు రహస్యంగా కలుసుకోవాలంటే ఫ్లైటే దొరికిందా? అంటే అక్కడి నుంచే మారాడు అని. ఇప్పుడు నాకు సింపుల్ క్వెషన్. హ్మ్. హరీష్ రావు, రేవంత్‌లు కొల్లుడు కావాలనుకుందాం. అవును. అంటే ఒక ఫ్లైట్‌లో కలిసే కొల్లుడైతారా? హ్మ్. అందరి ముందర ఫ్లైట్‌లో కలుస్తారా? ఏం స్పెషల్ ప్రత్యేక విమానం లేదా పోలే. హ్మ్. మనకు తెలుసు కదా! సో, ఇక వాళ్ళకి హైదరాబాద్‌లో ఇక కలవడానికి కెమెరాలు చూడకుండా కలవడానికి అవకాశమే లేదా? హ్మ్. ప్రాక్టికల్‌గా చెప్పు నాకు. ఏమో ఇద్దరు కలవాలంటే కలవరా? అవును. ఇప్పుడు మా ఇంటికి అన్ని పార్టీల నాయకులు వస్తారు. మీకు తెలుసా ఎవరెవరు వచ్చిండ్రో? అవును. ఏ నాయకులు వస్తారో మీరు ఇన్నేళ్ళుగా నాకు పరిచయం కదా! మీరు చెప్పండి మా ఇంటికి ఏ రాజకీయ నాయకులు వచ్చారో? సీసీటీవీలు కూడా ఉంటాయి. చూస్తే దొరుకుతది. అయినా మీకు తెలవదు కదా అది. అంటే ఇద్దరు మనుషులు కలవడానికి కలిసి ఫ్లైట్ ఎక్కాల్సిన అవసరం లేదు. సో, అందువల్ల సో, హరీష్ రావు, రేవంతే కుమ్మక్కు కావాలనుకుంటే ఫ్లైట్‌లో ఎందుకు ఎక్కడైనా కుమ్మక్కు కావచ్చు. అయ్యారో లేదో మనకు తెలీదు. కానీ అల్టిమేట్‌గా హరీష్ రావు రేవంత్ రెడ్డి పైన అటాక్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి హరీష్ రావు పైన అటాక్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ ఎవరికొరు కొల్లుడు అవుతారనేది క్వెషన్ మార్కే కదా! సరే. నాకు తెలిసినంత వరకు కేసీఆర్ యాక్షన్‌లో ఉన్నంత కాలం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, రెస్ట్ అష్యూర్డ్ హ్మ్. హరీష్ రావు విల్ నాట్ డూ ఎనీథింగ్. సరే. మీరు అది రాసి పెట్టుకొని నాకున్న అంచనా ప్రకారం. హ్మ్. నాకు హరీష్ రావుకి అత్యంత సన్నిహితంగా ఉన్న 100 మంది చెప్పుంటారు ఇది. హ్మ్. మీరు కేసీఆర్ ఇన్ యాక్షన్ అంటే కేసీఆర్ చురుకుగా యాక్టివ్‌లో పార్టీ నాయకత్వ పొజిషన్‌లో ఉండి ఉన్నంత కాలం హరీష్ రావు నోస్ వెరీ వెల్. హరీష్ రావు డెఫినెట్‌గా కేసీఆర్ తర్వాత కేటీఆర్ హరీష్ రావుని కంపేర్ చేయడం లేదు. హ్మ్. ఎందుకంటే కేటీఆర్ ఒకటే అని అనుకుంటే కేసీఆర్ తర్వాత అంతటి సపోర్ట్ ఉండి, ఫాలోయింగ్ ఉండి, క్రెడిబిలిటీ ఉండి బీఆర్ఎస్ పార్టీలోనూ బయట హరీష్ రావే. హ్మ్. ఈవెన్ కవిత ఎంత క్లెయిమ్ చేసుకున్నా కేసీఆర్ కూతురే కావచ్చు. కానీ బీఆర్ఎస్‌లో కేసీఆర్ పొలిటికల్ లెగసీలో కేసీఆర్ సమాజంలో హరీష్ రావు ఈజ్ 1000 మైల్స్ వే అహెడ్ ఆఫ్ కవిత. హ్మ్. సో, అలాంటప్పుడు హరీష్ రావు ఇప్పుడు బయటికొచ్చిన ఒకవేళ రేవంత్ రెడ్డితో కలిసి బయటకొచ్చి ఎవరి మీద బయటకు రావాలి? కవిత మీద కోపంతో రాడు కదా! అవును. కేసీఆర్‌తో తిరుగుబాటు చేసే రావాలి. సరే. కేసీఆర్ పైన తిరుగుబాటు చేస్తే కేసీఆర్‌కు డ్యామేజ్ చేయగలుగుతాడు. కవిత గారు ఎక్కువ డ్యామేజ్ చేయగలుగుతారు హరీష్ రావు. అవును. ద ఓన్లీ లీడర్ హూ ఈస్ కేపబుల్ ఆఫ్ డ్యామేజింగ్ బీఆర్ఎస్. హ్మ్. ఇది హరీష్ రావు మాత్రమే. సరే. ఆయన బయటకొస్తే. కానీ హరీష్ రావు ఆ టెండెన్సీ ఎప్పుడూ బయటపెట్టలే. మీరు గమనించండి ఇన్ని స్పెక్యులేషన్లు వచ్చినా తనకు కేటీఆర్‌కి ఏదో పోటీ ఉన్నదని, పంచాయతీ ఉందని ఒక అగ్లీ స్పెక్టకల్ అంటారే. సో, బహిరంగంగా ఒక స్పెక్టకల్‌గా మాత్రం మన హరీష్ రావు ప్రవర్తించలే అట్లా, కేటీఆర్ కూడా ప్రవర్తించలే. కేసీఆర్ కూడా అలా ప్రవర్తించలే. ఇవన్నీ వార్తలు వస్తున్నాయి. రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటారు తప్ప డెమాన్‌స్ట్రేట్ చేయలే. హ్మ్. ఏమి ఉండయా అంటే కుర్చీ ఒకటే ఉన్నప్పుడు ఆ కుర్చీ మీద ఇద్దరికి కన్నుంటే ఎప్పుడైనా ఉంటుంది. ఇప్పుడు మీరు యాంకర్ ఉన్నారు, నేను గెస్ట్‌గా ఉన్నా పంచాయతీ లేదు. నేను కూడా మీ ఎడిటర్ ప్లేస్‌లో, యాంకర్ ప్లేస్‌లో కావాలని కోరుకున్నాననుకో, ఇప్పటిదాకా నా నమస్తే సార్ గురువుగారు అన్నవాళ్ళు ఏం శిష్యుడా అంటావు. ఈ రాజకీయాలేనంతే అంతే. సరే. వన్ పోస్ట్‌కి ఇద్దరున్నప్పుడు ఏముంటది? సరే. ఉండదు కదా! సరే. అందరూ భరతుల్లాగా రాముడికి అప్పయ్య వెళ్ళిపోరు కదా! సో, అందువల్ల సో, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కుర్చీ మీద కన్నేయడం అనేది అది నేరం కూడా కాదు కదా! సరే. మరి గోల్‌కి ఒక ప్లేయర్ ఫుట్‌బాల్‌లో ఆడేవాడు గోల్ వేయాలనే కోరిక ఉండాలి తప్ప, నేను గోల్ వేయడం నా కోరిక కాదు. అంటే ఎట్లా? నీ కోరిక గోల్ ఉండాలి. సరే. ఏదైనా గోల్ వేయడం నా కోరిక కాదు అని ఎవడన్నా ఫుట్‌బాల్ ప్లేయర్ అంటే, నువ్వు ఫుట్‌బాల్ ఎందుకు ఆడుతావు? సన్యాసం తీసుకో. సో, అందువల్ల ఇప్పుడు సన్యాసికి ఏముంటది కోరిక? ఇక జన్మంటూ ఉండకుండా జన్మరాహిత్యమై ఆ దేవదేవునిలో ఐక్యం కావాలని కోరుకుంటుంది. సన్యాసి ఇంకేముంటుంది కోరిక? నా వెనకాల 100 మంది సన్యాసులు తిరగాలంటే సన్యాసే కాడు కదా! సో, ఆ మధ్య ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడి గురించి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి నాకు ఆసక్తికరమైన జోక్ చెప్పాడు. ఓ పథకం గురించి ఎట్లుంటుందని అడిగాడట. అడిగితే, "సార్ మీకు ఎవరు చెప్పారు ఈ పథకము?" అన్నాడట. ఎవరు చెప్పలేదు నాకే వచ్చింది ఐడియా అన్నాడట. ఎప్పుడొచ్చిందంటే మార్నింగ్ మెడిటేషన్ చేసేటప్పుడు వచ్చింది. సార్ మెడిటేషన్ చేసేది ఆలోచనలు రాకుండా ఉండటానికి. మెడిటేషన్ చేసేది ఆలోచనలు రాకుండా ఉండటానికి.
కానీ ఆ మెడిటేషన్ చేసినప్పుడు ఆలోచన వచ్చిందట. అంటే ఎంత గొప్ప మెడిటేషన్ దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. అంటే రాజకీయ నాయకుడు మెడిటేషన్ చేసినా తను గెలిపించే పథకం ఏంటి అని ఆలోచిస్తాడు. సార్ దట్ ఈస్ ద ట్రూ క్యారెక్టర్ ఆఫ్ ఎ పొలిటీషియన్ కదా. అందువల్ల కేటీఆర్కి ఆ సీఎం కుర్చీ పైన కన్నున్నా, హరీష్ రావుకు సీఎం కుర్చీపై ఉన్నా నేనేం తప్పు పట్టను. దే ఆర్ ద రైట్ పొలిటీషియన్స్ అంట. సో రాజకీయాల మీద ఉన్న నాలాంటికి 10 మంది చూడాలి నా ప్రోగ్రామ్ అని కన్ను ఉంటే తప్ప, అది నేరమా? నేరం కాదు కదా. నాగేశ్వరరావు అనేవాడు టెలివిజన్ విశ్లేషకుడు. ఎంతమంది ఎక్కువ చూస్తే అంతమంది ఆనందంగా ఉంటుంది కదా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన పాటలు ఎక్కువ మంది వినాలని కోరుకుంటారు కదా. అది నేరం కిందికి రాదు అది. అందువల్ల దాని కొరకు అనుసరించే పద్ధతుల వల్ల నేరమా తప్పు శిక్ష ఉండొచ్చు. అందువల్ల మరి ఆ కోరిక ఇద్దరికి ఉన్నప్పుడు, కుర్చీ ఒకటే ఉన్నప్పుడు పోటీ ఉండక తప్పుతుందా? ఎవరెవరు అడ్జస్ట్ కావాల్సిందే కదా. కానీ హరీష్ రావే డ్యామేజ్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా కవిత గారు ఎక్కువ డ్యామేజ్ చేయగలరు. కానీ హరీష్ రావు ఐ డోంట్ థింక్ కేసీఆర్ ఇన్ యాక్షన్లో ఉన్నంత కాలం ఈ విల్ నాట్ అప్సెట్ ద ఆపిల్ కార్ట్ అని ఇంగ్లీష్ మీడియం అదొకటి. సో ఐ డోంట్ థింక్ ఈ విల్ డూ ఎనీథింగ్ దట్ డ్యామేజెస్ కేసీఆర్ ప్రెస్టేజ్ ఆర్ దట్ క్రియేట్స్ ట్రబుల్ ఫర్ కేసీఆర్.